ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరిగానే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ప్రతి రోగి వివరాలను చిరునామా, సెల్ ఫోన్ నెంబర్తో సహా తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు పురుష, మహిళా వార్డులు, డెలివరీ గది, వ్యాక్సినేషన్ గది, ల్యాబ్ను తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని టెస్టులు టీ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తున్నారని, అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారని డాక్టర్ ఆదిత్యను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు 70 నుండి 80 వరకు ఓపీ వస్తున్నదని డాక్టర్ తెలియజేశారు. పక్కనే ఉన్న యునాని ఆసుపత్రిని సైతం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. ప్రతి రోగి వివరాలను చిరునామా, సెల్ ఫోన్ నెంబర్తో సహా తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పడకలన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి పీహెచ్సీలో ఉండే బెడ్లకు క్రమసంఖ్యను ఇవ్వాలని అన్నారు. ఆపరేషన్లు తప్ప మిగిలిన అన్ని కేసులు పీహెచ్సీకి వచ్చేలా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇప్పటి వరకు రుణమాఫీ పొందిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్కట్పల్లి ఎస్బీఐ నుండి 484 మందికి ₹1,00,000 లోపు రుణాలు మాఫీ అయ్యాయని బ్యాంకు మేనేజర్ జిల్లా కలెక్టర్కు తెలిపారు. జిల్లా కలెక్టర్ రుణమాఫీ కోసం బ్యాంకుకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తనకు ₹24,000 రుణమాఫీ డబ్బులు తన ఖాతాలో జమ అయ్యాయని నార్కట్పల్లికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. 2008కి సంబంధించి తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు తీసుకున్న ₹2,00,000 రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. మరికొంతమంది ₹1,00,000 పరిమితికి మించి రుణమాఫీలో ఉండగా వారికి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నార్కట్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వన మహోత్సవం కింద పాఠశాలల్లో మొక్కలు నాటారు. పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్ల మరమ్మత్తు, ఇతర నిర్మాణాల వంటి పనులన్నింటినీ 15 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాల డైనింగ్తో పాటు కిచెన్ అన్నింటినీ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరో 3 టాయిలెట్లు కావాలని కోరగా, తక్షణమే ఉపాధి హామీ పథకం కింద 3 టాయిలెట్ల నిర్మాణాలను చేపట్టాలని పక్కనే ఉన్న ఎంపీడీఓ ఉమేష్ను ఆదేశించారు. పాఠశాలకు 2 కంప్యూటర్లు కావాలని కోరగా వెంటనే వాటిని మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. టీచర్లందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని, ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో సోషల్ స్టడీస్ డిజిటల్ తరగతుల బోధనను పరిశీలించారు. సంఘటిత, అసంఘటిత రంగాలు సంబంధించిన తదితర అంశాలను ప్రశ్న జవాబుల ద్వారా చెప్పారు. అందరూ బాగా చదవాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అన్నారు. నార్కట్పల్లి మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ భూమన్న, డిఈ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులున్నారు.